ఊర్లో ప్రత్యేకంగా ఉసిరి చెట్టు ఉన్న దగ్గర మిత్రులు, బంధువులు, తెలిసిన వాళ్ళంతా ఒక దగ్గర చేరి వనభోజనాలు చేసుకునేవాళ్ళు. పాత రోజుల్లో ఎట్లా ఉండేయంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండేవి. ఒక ప్రాంతానికి ఎవరైనా చాలాలంటే చాలా కష్టం ఉండేది. అలాంటి సమయంలో సంవత్సరానికి ఒకసారి తెలిసిన వాళ్ళందరూ కూడా ముందుగానే డిసైడ్ చేసుకొని రకరకాల వంటకాలు వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వంటకాలన్నీ వండుకొని తీసుకొని వెళ్ళి వనంలో కూర్చొని దాన్ని షేర్ చేసుకుంటూ వంటకాలన్నీ కూడా మగవాళ్ళ టీము, ఆడవాళ్ళ టీము, పిల్లల టీము ఆ రకంగా ఒక రోజంతా ప్రశాంతంగా నడుపుతూ ఈ వనభోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఇవాళ వనభోజనాలు ఎట్లాగా ఉన్నాయి? ఇవాళ వనభోజనాలన్నీ కూడా ఒక ప్రాంతం, ఒక కాలనీ వాళ్ళు కానీ, ఒక కులం వాళ్ళు కానీ, ఒక ఆఫీసులో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళంతా కలిసి ఇవాళ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏం లేదు, ఒక దగ్గర చేరి వాళ్ళంతా కూడా వాళ్ళ ఐక్యతని చాటుతూ ఇవాళ వనభోజనాలు చేసుకుంటూ ఉన్నారు. ఎంప్లాయీస్ ఐక్యత, కాలనీ ఐక్యత, కుల సంఘాల ఐక్యత దాన్ని చూపించుకుంటూ ఇవాళ వనభోజనాలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ వనభోజనాలు ప్రత్యేకంగా రెండు విషయాలను సూచిస్తవి. మనందరిలో ఒక గ్రూప్, ఏ గ్రూప్ అయితే ఇక్కడ కాపు సంఘం వాళ్ళంతా కూడా వనస్థలిపురం సంఘం అంతా కూడా ఇక్కడ మనం వనభోజనాల్లో కలిసాం. ఇవాళ మనం ఇక్కడ మన ఐక్యతను చూపించాలనుకుంటున్నాం. ఐక్యతను చూపించడం కోసంగా ఇక్కడ కలుస్తున్నాం. స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రావు గారైనా, కేవీకే రావు గారైనా, కోటేశ్వరరావు గారైనా వీళ్ళందరూ కూడా ఒక్కటే సమానమే. ఎంత డబ్బున్నా, వ్యాపారవేత్త అయినా, ఎంత విద్యావేత్త అయినా, ఎవరైనా సరే వనభోజనాలకు వచ్చి మనమంతా ఒకటే, మనమంతా సమానమే. మనమందరం ఒకరినొకరు పరిచయం చేసుకొని, ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకొని, మనం ఐక్యంగా మనకు రావాల్సిన రాజకీయాల్లో రావాల్సిన ఓటా గురించి మాట్లాడుకుంటూ, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, సో కాపు సమాజానికి ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా విషయాలన్నీ మాట్లాడుకోవడం కోసంగా ఇవాళ ప్రత్యేకంగా వనభోజనాలు. సో ఇది చాలా